జగిత్యాల వెళ్తుంది, ఇటేమో జగిత్యాల వెళ్తుంది, ఇటు ధర్మపురి వెళ్తుంది. ఇక్కడ మనమే అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని ఫెసిలిటీ ఉన్నాయి, స్టూల్ ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకొని పిల్లలకి మార్నింగ్ లేవగానే దక్షిణామూర్తి ఫోటో చూపిస్తే మెమొరీ పవర్ అనమాట. ఆవుకి పెట్టు పెట్టుమా పెట్టు. ఈ వీడియోనైతే మీ అందరితో షేర్ చేద్దామని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. సో ఫైనల్లీ ఇప్పుడైతే కుదిరింది. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈస్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే అది క్లిక్ చేస్తేనే నేను న్యూ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అది వచ్చేసింది. అండ్ ఇందాక చిలకలు చూసారు కదా, అండ్ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా అనమాట. సో మేమందరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము, ఆ టెంపుల్ గురించి ఏంటి అనేది కంప్లీట్గా ఈ వ్లాగ్లో చెప్తాను. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అందరూ ఒక లైక్ వేసుకోండి. ఇందాక చిలకలు కనిపించాయి కదా, మా ఇంట్లోనే జామ చెట్టు ఉంటుంది అనమాట. సో అసలు సీజన్కి సంబంధం లేదు, ఎప్పుడు చిలకలు వస్తూనే ఉంటాయి. నేను సపరేట్గా ఒక మినీ బ్లాగ్ కూడా తీస్తానమాట. మంచి మంచి సౌండ్స్ చేస్తుంటాయి అనమాట, చాలా బాగా అనిపిస్తుంది కదా. చెట్టు నిండా ఎప్పుడు జామకాయలు ఉంటాయి. సో అట్లా వస్తుంటాయి అన్నమాట. మా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం అట్లా రామచిలుకలు రావడం అనేది. అండ్ ఇప్పుడైతే అందరం రెడీ అయిపోయాము. తమ్లైన్ చూసారు కదా, మేము పోలాస టెంపుల్ అనేది ఒక ప్లేస్లో ఆ టెంపుల్ అనేది ఉందన్నమాట. సో మేము అక్కడికి వెళ్తున్నాము. యాక్చువల్గా ఎప్పటి నుంచో వెళ్దామని అనుకుంటున్నాము. మా మమ్మీ అయితే ఆల్రెడీ ఒక 3-4 టైమ్స్ వెళ్ళే ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ అందరితోని. సో నాకు కూడా చెప్పింది, నాకు కూడా మంచిగా అనిపించింది వెళ్దాము అనేసి. సో కానీ అస్సలు కుదరలేదు, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ లాస్ట్ టైం మొన్న సమ్మర్ కంటే ముందు మా అమ్మ వాళ్ళ ఇంటికి 1 year తర్వాత వెళ్ళిన, అప్పుడు అస్సలు కుదరలేదు. సో ఇప్పుడైతే ఫైనల్లీ కుదిరేసిందండి. అండ్ మేమైతే ఇంకా అందరం పిల్లలము, అక్క, నేను, మమ్మీ అందరం వెళ్తున్నాం. యాక్చువల్గా డాడీకి కుదరదు, ఎందుకంటే డాడీ షాప్లో ఉంటారు కాబట్టి. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, అండ్ మంచిగా ఒక పిక్నిక్ లాగా ఉంటుంది, దర్శనం కూడా అవుతుంది అనేసి అందరం కలిసి వెళ్తున్నాం అన్నమాట. ఒక సపరేట్ ఆటో మాట్లాడుకున్నాం. పల్లెటూళ్ళలోనైతే ఇది కామన్. యాక్చువల్గా మా ఊరు నుంచి అయితే బస్సెస్ ఉంటాయంట, బట్ డైరెక్ట్ బస్సెస్ లేవండి. జగిత్యాల వరకు వెళ్ళాలంట, మళ్ళీ అక్కడి నుంచి జగిత్యాల కూడా కాదు, మధ్యలోనే ఏదో ఊర్లో దిగి అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక బస్ అంట. సో అదంతా కాదు, పిల్లలు ఉన్నారు ఎందుకులే అనేసి సపరేట్గా ఇట్లా ఒక ఆటో మాట్లాడేసుకున్నాం. మమ్మీ ఆటోలో కూడా వత్తులు చేస్తుంది, ఎప్పుడు ఖాళీ ఉండదు మా మమ్మీ. చూడండి వత్తులు చేస్తుంది. ఇంకా మేమైతే చక్కగా చింతపండు పులిహోర చేసింది మా మమ్మీ, అదంతా కలిపేసుకొని బాక్స్లో పెట్టేసుకున్నాం. అండ్ పునుగులు కూడా చేసింది అనమాట. అందరి ఫేవరెట్ కొబ్బరి అండ్ బెల్లంతో పునుగులు చేస్తారు కదా, సో స్వీట్ అండ్ హాట్ లాగా అవన్నీ చేసేసుకొని, అండ్ ఇంకా పిల్లలు ఉన్నారు కదా కొంచెం లగేజ్ పట్టుకొని అట్లా మొత్తానికైతే మేము ఆటోలో స్టార్ట్ అయిపోయినాం. అండ్ పిల్లలు అయితే ఫుల్ ఖుషి ఉన్నారు. మాకు కూడా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే టెంపుల్ దర్శనం అవుతుంది ఎప్పటి నుంచో అనుకుంటున్నది. అండ్ పిల్లలకు కూడా కొంచెం బయటకు తీసుకెళ్ళినట్టు, ఎందుకంటే మళ్ళీ ఇంక ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా, ఇంకా అసలు బయటకు వెళ్ళి ఊర్లోకి వెళ్ళే ప్రసక్తి ఉండదు కదా అనేసి. సో ఫైనల్లీ అయితే ఇక్కడికి వచ్చేసినామండి. ఇక్కడ బోర్డు చూసారు కదా, సో నేనైతే ఇంకా ఫుల్ డీటెయిల్గా చెప్పేస్తాను అనమాట ఇది ఎక్కడ అని. దేవాలయం 1000 లింగాలు ఉంటాయంట. ఇదేంటంటే ఈ రోడ్డు ఇటు జగిత్యాల వెళ్తుంది, ఇటేమో జగిత్యాల వెళ్తుంది, ఇటు ధర్మపురి. అంటే మా ఊరు కూడా టచ్ అవుతుంది అన్నట్టు, మధ్యలో 2 ways ఉంటాయి. సో ఇట్లనే జగిత్యాలు, కొండగట్టు, వేములవాడ అన్నీ చూస్తాను అనమాట. సో అయితే మెయిన్ రోడ్కే ఉంది. ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, 1000 లింగాల దేవాలయం. అండ్ ఇక్కడ పోలాస అంటే ఈ మధ్య చాలా ఫేమస్ అయింది. ఆ ఊరు దగ్గర ఉండి మేము ఇంత లేట్గా వచ్చినాము. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. చలో ఇక్కడ కడుక్కోరి ఇక్కడ కడుక్కోరు అంటున్నా. చెప్పులే వస్తుందా వెళ్ళాలరా. ఫైనల్గానైతే వచ్చేసినాము.
చాలా మంత్స్ నుంచి అయితే అనుకుంటున్నాం అనమాట, వెళ్దాం అనేసి. మమ్మీ వాళ్ళైతే రెగ్యులర్గా వస్తారని చెప్పినా కదా, వాళ్ళకైతే ఇంక అసలు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తారనమాట. అండ్ ఫెస్టివల్స్ టైంలోనైతే అసలు చాలా బిజీగా ఉంటుందండి. అండ్ ఇక్కడ ఫుల్ బయట కూడా చాలా స్పేస్ ఉంది. అసలు ఇదంతా నిండిపోతారంట జనాలు, అంత భక్తులు వస్తుంటారంట ఇక్కడికి. అండ్ ఫుల్ అడ్రస్ చెప్పాను కదా, క్లియర్గా నియర్ బై ఉన్న వాళ్ళు డెఫినెట్గా వచ్చి విజిట్ చేయండి పక్కాగా. తెలిసిన వాళ్ళు కూడా ఆల్రెడీ ఇక్కడ ఈ టెంపుల్కి ఎవరైనా వస్తే పక్కాగా కమెంట్ చేయండి. ఓకే వాళ్ళు కూడా వచ్చారని నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. అండ్ ఇప్పుడైతే లోపలికి వచ్చేసినాము. నిజంగా 1000 లింగాలు ఉన్నాయా అని అనుకున్నాం కదా, అసలు లోపలికి వచ్చి చూడగానే మా మమ్మీ ఊరికి అంటుండే అనమాట, చాలా బాగుంటుందని. రియల్గా ఇక్కడికి వచ్చినాక అర్థమైంది ఎంత బాగుందో. నాకైతే ఒక్కటి గుర్తొచ్చింది, బెంగళూరులో ఉన్నప్పుడు అక్కడ కోటి లింగాలు అనేది కూడా ఒకటి డిస్టిక్ ఉంటుందన్నమాట. మంజునాథ మూవీ ఐడియా ఉంటుంది కదా, సో మంజునాథ మూవీలో షూటింగ్ అదే ఊర్లో, అదంతా ఒరిజినల్ అండి, అదంతా సెట్టింగ్ ఏం కాదు, ఆ మూవీలో ఉన్నదంతా. అక్కడికి మేము ఇంటర్ అయిపోయాక అనుకుంటా వెళ్ళాము, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుండే మేము సమ్మర్ హాలిడేస్లలో. సో అప్పుడు వెళ్ళాము. అక్కడైతే అసలు ఇలానే ఉంటాయి లింగాలు, కాకపోతే ఒక్కటి ఏంటంటే లింగము కూడా పెద్దగా ఒకటి ఉంటుంది అండ్ నంది కూడా పెద్దగా ఉంటుంది అనమాట. అవి రెండు మాత్రం ఇక్కడ లేవు, అంత రిమైనింగ్ అదంతా సేమ్ అనిపించింది. ఇక్కడ లింగాలు కూడా చూడొచ్చు, ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క అంటే ఉంటుంది కదా ఒక ప్రత్యేకత అనేది, అట్లా ఉంది. చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూసారు కదా సైడ్లలో అన్ని ముడుపులు కూడా కట్టిరు. అసలు ఫెస్టివల్స్ టైంలోనైతే చాలా బిజీ ఉంటుందండి, ఇంకా శివరాత్రి టైంలోనైతే ఇంకా అసలు చెప్పనక్కర్లేదు. అంత మంచి ప్లేస్ అండి, అండ్ చాలా స్పేస్ కూడా ఉంది, ప్రశాంతంగా పూజలు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మనమే అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని ఫెసిలిటీ ఉన్నాయి, స్టూల్ ఉన్నాయి, అదేంటి చెంబులు, వాటర్ ఫెసిలిటీ అండ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. పంచామృతాలు తెచ్చుకునే వాళ్ళు డైరెక్ట్గా తెచ్చుకొని, ఇక్కడ షాప్లో కొంచెం అన్నీ దొరికేలా లేవు, మేము ఆల్మోస్ట్ అన్నీ తెచ్చుకున్నాము. ఇప్పుడు మనం ఓన్గా అభిషేకం కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు అది చేస్తున్నాము, లోపల అర్చన అయిపోయింది. చూద్దాం. అన్ని డేస్లలో టెంపుల్ ఓపెన్ ఉంటుంది అండ్ ఎవ్రీడే మార్నింగ్ 10-10:30 వరకు అయ్యవారు ఉంటారు. దాని తర్వాత కూడా ఒక పర్సన్ ఉంటారనమాట, గేట్ ఓపెనే ఉంటుంది. చాలామందికి అంటే మామూలుగా శివయ్యకు అభిషేకం అంటే చాలా ఇష్టము. అభిషేకం కూడా శివయ్యకి ఎవరిది వాళ్ళు ఓన్గా చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. ఒక్కొక్క గద్దె ఉంది కదా లింగాలది, ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అండ్ మనము తీసుకురావాల్సిన పంచామృతాలు ఇవైతే కంపల్సరీ తీసుకొచ్చుకోవాలి, వత్తులు దీపాలు ముట్టించుకోవడానికి. రిమైనింగ్ వాటర్ అండ్ అక్కడ బయట కూడా పువ్వులు ఆకులు అవన్నీ ఉన్నాయన్నమాట. మేము అవన్నీ తీసుకొచ్చేసుకున్నాము, ఎందుకంటే మేము వెళ్ళడమే కొంచెం లేట్ అవుతుందేమో, మేబీ అవన్నీ ఉండేమో అని అనుకున్నాము. అండ్ స్టూల్స్ కూడా ఉంటాయండి, ఎందుకంటే పెద్దవాళ్ళు వస్తారు కదా, కింద కూర్చోలేరు. అండ్ ఇక్కడ శ్రీ వస్తుంది కదా వాటర్, సో ఇది కూడా అక్కడే ఉండే మేము తీసుకున్నాం అనమాట. అండ్ శ్రీయాన్సి శ్లోకాలు ఎక్కడ నేర్చుకుందని ఇంకా ఇప్పటికి కూడా అడుగుతున్నారు కదా, ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది. నేను జస్ట్ ఒక 40% వరకే నేర్పిస్తానమాట, మిగతా 60% వాళ్ళ అన్నయ్యలను చూసి నేర్చుకుంటుంది అది. తండ్రి శివయ్య, మేము మా తరాల వారు చేసిన తప్పుల నుంచి అందరికీ మంచి బుద్ధిని శ్రద్ధని ప్రసాదించు తండ్రి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సమీరజ పూజితం మయా దేవం పరిపూర్ణం తదాస్తే హరి శరణం. ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధనకనక వస్తువాహన సమృద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం ధ్యానం. వందే శంభు మహాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే శూనాం పతిం వందే శూనైనం వందే ముకుంద ప్రియం వందే భక్తజ్ఞాశంచవరదం వందే శివం శంకరం. అభిషేకం. నమస్తే రుద్రమన్యమ ఉతో దైషవే నమః. నమస్తే అస్ధన్మనే కరాయే హిరణ్యపాణయే నమస్తే బుద్ధిరూపాయ ఆదికేశాయ తే నమః. పశూనాం పతే తుభ్యం పతీనాం పతే నమః.
శ్రీయు ఆల్మోస్ట్ అక్క పిల్లల దగ్గరనే నేర్చేసుకుంటుంది. వాళ్ళు రెగ్యులర్గా చదువుతుంటారనమాట పారాయణ అండ్ శివయ్యకి అభిషేకం చేస్తూ ఉంటారు. సో వాళ్ళని చూసి విని నేర్చుకుంటుంది. కొన్ని అయితే అసలు ఇవి ఎప్పుడు నేర్చుకున్నవే అని అన్ని షాక్ అయిపోతాను అనమాట. అట్లా ఆయన మొన్న సమ్మర్లో కూడా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉంచినారు కదా కొన్ని డేస్. సో అప్పుడు ఇంకెక్కువ నేర్చుకుందనమాట. అవి మామూలుగా అంటే ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నేను చదవమంటే చదవదు, వాళ్ళతో పాటు ఉంటే బాగా చదువుతుంది. అంతే కదా పిల్లలు, మనం చెప్తే అస్సలు చేయరు. పిల్లలందరూ ఒక చోట కలిస్తే అసలు వాళ్ళ దాంట్లో ఈ టాలెంట్ కూడా ఉందా అనేసి మనం ఆశ్చర్యపోతాం అన్నట్టు అట్లుంటుంది. అండ్ ఇవన్నీ అక్క పిల్లలంతా చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్చుకున్నారండి. అప్పుడే వాళ్ళకి నోరు తిరుగుతున్న టైంలోనే ఇవి నేర్పిస్తే బాగా అలవాటైపోతుంది. అండ్ వీటి వల్ల కూడా మెమొరీ పవర్ బాగుంటుంది అనమాట. సో దానివల్లనే నన్ను ఎప్పుడు అంటుంటారు శ్రేయాన్స్కి ఇంకా మంచిగా నేర్పియద్దానికి అది ఇది అని చెప్తుంటారు అనమాట. నాకే అసలు సరిగ్గా కుదరదు. మ్యాథ్స్ చెప్తూ ఉంటా, బట్ మరీ అంత సంస్కృతం అని అంటే కొంచెం కష్టం నాకైతే. ఇంకా మాదైతే ఆల్మోస్ట్ పూజ అయిపోయింది. యాక్చువల్గా మేము రాగానే లోపల గుడి ఉంది కదా, అక్కడ లోపల అక్కడ అర్చన చేయించుకున్నాం అనమాట అయ్యవారితోని. సో ఇంకా అయ్యవారు వెళ్ళిపోతాడు అని అంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళి అర్చన చేయించుకొని తర్వాత మేము ఇక్కడ ఒక దగ్గరికి వచ్చి కూర్చొని, అంటే ఈ లింగాలకి కూడా కొన్నింటికి నాగేంద్రుడు ఇట్లా చుట్టి ఉన్నాయి అనమాట. సో అట్లా చూసుకొని అయ్యవారిని అడిగి ఇక్కడ కూర్చొని, ఇంకా మమ్మీ కూడా రెగ్యులర్గా వస్తుంటారు కాబట్టి మమ్మీకి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి వస్తుంటారు. అండ్ నాకు తెలిసి నియర్ బై ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది ఈ టెంపుల్ గురించి. బట్ డెఫినెట్గా విజిట్ అవ్వండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఫెస్టివల్స్ టైంలో రండి. అంటే మామూలుగా ఇప్పుడు చూపిస్తుంటే ఇక్కడ ఎవ్వరు లేరు, కనిపించట్లేదని మీకు అనిపించవచ్చు. బట్ ఫెస్టివల్స్ టైంలో అండ్ ఏమన్నా మండే రోజు కానీ ఏమైనా స్పెషల్ డేస్ ఉంటాయి కదా, కొన్ని ఏకాదశులు అనేసి అండ్ శివుడివి కొన్ని ఉంటాయి కదా. సో అలాంటి డేస్లోనైతే అసలు ఫుల్ జనాలు ఉంటారంట. అండ్ ఇక్కడ చాలా స్పెషల్స్ ఉన్నాయేమో నాకు, అంటే లింగాలను చూస్తుంటే అన్నీ సేమ్ లాగా లేవు, డిఫరెంట్గా అనిపించింది. ఆవుకి బియ్యం పిండి పెట్టు బెల్లం కలిపి అదేం కాదు చేసి పెడుతున్నాం. అది తీసి పెట్టు అట్లా అది పెట్టేసారు. అదే నా చేతి అటు వంగరాదు, చేతి నాకింది. అంతే సూపర్. బంగారం లక్ష్మీదేవి తినుతల్లి అనాలి. లక్ష్మీదేవి తినుతల్లి అటు పెట్టినానా అంటే సహస్రలింగాలు, ఈ లింగాలు. అండ్ ఒక్క లింగానికి ఒక స్పెషల్స్ ఉన్నాయి. కొన్నిటికి నాగేంద్రుడు ఉన్నాయి, అండ్ ఒకటి చిన్నవి కొన్ని పెద్దవి ఉన్నాయి. అండ్ అక్కడ మనకు నచ్చినట్టుగా మనం అభిషేకాన్ని కూడా చేసుకోవచ్చు. అండ్ ఇట్లాంటి 500 గద్దలు కదా, 500 గద్దలకి ఒక్కొక్క గద్దకి 2 లింగాలు అనమాట. ఇవన్నీ ప్రశాంతంగా అభిషేకం ఎవరికి వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటే పోలాసకు రండి, చాలా చాలా బాగుంది. అండ్ లోపల కూడా దత్తాత్రేయ స్వామి, బ్రహ్మ, సరస్వతి దేవి, లక్ష్మీదేవి, సుబ్రహ్మణ్య స్వామి, హనుమాన్, ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళని పెట్టినట్టు. అంటే ఇవి వెలిసినవి కాదు, ఎవరో ఒక అతను మొక్కుకొని చేయించిందంట. అది కూడా మా వెల్గటూరు అంటే మా ఊరి అతనేనంట, మా ఇంటి దగ్గరే ఉంటారంట. వాళ్ళు ఎక్కడో సెటిల్డ్ అయిపోయినంట, బాంబేలోనో ఎక్కడో సెటిల్ అయిన వాళ్ళు మొక్కుకొని ఇక్కడ ప్రతిష్ఠించారు అనమాట. చాలా అంటే చాలా పీస్గా ఉంది. మేము ఇంకెళ్ళలేదు, పక్కన లలిత అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుందంట. సో అక్కడికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ఇదేం పెద్దగా లోపలికి కూడా లేదు, రోడ్కి దగ్గరనే ఉంది. సో ఎవరైనా నియర్ బై కొండగట్టు, జగిత్యాలు, ధర్మపురి, ధర్మారము, వెల్గటూరు, ఇంకా వేములవాడకు కూడా, వేములవాడ నుంచి కొండగట్టుకు వెళ్ళే వేలో ఇది కూడా కలుస్తుంది అనమాట. సో తప్పకుండా ఇటు సైడ్ వస్తే మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఫుడ్ కూడా మనమే తెచ్చుకోవచ్చు. మేము ఫుడ్ తెచ్చుకున్నాం కాబట్టి ఒక చెట్టు దగ్గర కూర్చొని తింటాం అనమాట. మాదైతే అభిషేకం అయిపోయింది. నెక్స్ట్ అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసి, అండ్ ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయి, అరటి చెట్లు, చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. మాకైతే చాలా బాగా నచ్చింది. మీతో కూడా షేర్ చేస్తే ఎవరైనా నియర్ బై ఉంటే వచ్చి విజిట్ చేసి దర్శనం చేసుకోవచ్చు. అదన్న మ్యాటర్. మా వాళ్ళందరూ రెడీ అయిపోయారు. చలో
ఇక్కడ మా పూజ అంతా అయిపోయింది. యాక్చువల్ ఇక్కడనే తిందామని అనుకున్నాము, కాకపోతే ఇంకా మళ్ళీ ఇంకొక అమ్మవారి టెంపుల్ ఉంది పక్కనే అని అక్కడికి కూడా వెళ్తున్నాం అనమాట. ఇక అది కూడా క్లోజ్ అయిపోతుంది కదా మరి ఆఫ్టర్నూన్ తర్వాత అని. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళేసి, అండ్ అక్కడ కూడా చాలా మంచిగా ఉంటుందంట. సో అది కూడా చూపిస్తా మీకు. అండ్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది అండ్ పిల్లలకు కూడా ఫుల్ ఆకలిస్తుంది. యాక్చువల్గా వాకబుల్ కూడా ఉంటుంది, అంటే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే మామూలుగా అంటే బస్సులలో వచ్చే వాళ్ళకి, ఇప్పుడు మేమంటే ఆటోలో మాట్లాడుకున్నాం కాబట్టి ఆటోలో వెళ్తున్నాము. బస్సులో అయితే దిగిన వాళ్ళకి టెంపుల్ ముందే ఆపుతారంట బస్సులో. సో ఇక్కడ నుంచి దగ్గరే. ఇప్పుడు మనము పోలాస నుంచి ఇట్లా వచ్చే దారిలో అంటే జగిత్యాలకు వెళ్ళే రేలు బోర్డు చూపి 108 శ్రీచక్ర సహిత శ్రీ లలిత మాత దేవాలయం. ఇది కూడా పోలాసలోనే ఉంది. అండ్ ఇక్కడ కూడా బోర్డు ఉంది. ఇది మెయిన్ రోడ్కే అనమాట, మెయిన్ రోడ్కి కనిపిస్తుంది. ఇటు సైడ్ వెళ్తే ఇది జగిత్యాలు, అయితే ధర్మపురి మా ఊరు రోడే. ఇట్లా రోడ్డుకి దగ్గర అనమాట. ఇప్పుడు మనం వెళ్ళిన టెంపుల్కి ఈ టెంపుల్కి జస్ట్ 2 minutes, అంటే వాకేబుల్ కూడా రావచ్చు. ఇదే టెంపుల్. వాడేసిరు ఇది ఇరుద్దాం. టెంపుల్ అయితే చాలా బాగుంది. మేము ఇంకా లోపలికి వెళ్ళలేదు, చూద్దాం రండి. మేము ఫస్ట్ టైం అసలు. ఇవన్నీ ఎప్పుడో ఉన్నాయంటే కానీ ఇప్పుడు ఇంకెక్కువ డెవలప్ చేసి శ్రీచక్ర అవి ఉన్నాయి. బాగుంది కదా. శివుడు పార్వతి దక్షిణమూర్తి చాలా మంచిదండి. ఇలాంటివి గూగుల్లో ఫోటో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని పిల్లలకి మార్నింగ్ ఇవ్వగానే దక్షిణామూర్తి ఫోటో చూపిస్తే మెమొరీ పవర్ సంబంధించిన దేవుడు చాలా చాలా మంచిది. మర్చిపోకండి. చుట్టూ అన్ని దేవతల ఫోటోలు ఉన్నాయి. మేమైతే ఎగ్జాక్ట్గా హారతి టైంకి వచ్చినాం అనమాట. చాలా మంచిగా అనిపించింది, అరే మంచి టైంకి వచ్చినాము అనేసి. అంటే మధ్యాహ్నం హారతి ఉంటుంది కదా, సో అది హారతి అయిపోయాక అండ్ ప్రసాదాలు అవన్నీ ఇక్కడ సమర్పించేసి ఇంకా కాసేపు క్లోజ్ చేస్తారంట టెంపుల్. ఆఫ్టర్నూన్ 1 to 4 అనుకుంటా క్లోజింగ్ టైం నాకు తెలిసి. అండ్ ఈ టెంపుల్ కూడా ఒక భక్తురాలు ఇదంతా కట్టించారంట అండి. అండ్ ఆ ఓనర్స్ కూడా అక్కడే ఉన్నారు. సో మేము ఇంకా హారతి తీసుకొని ప్రసాదం తీసుకొని ఆ టెంపుల్ కిందనే అన్నమాట ఇది. అండ్ సైడ్కి కూడా ఇట్లా, అండ్ ఇక్కడ సేమ్ ఫెస్టివల్స్కును ఫ్రైడే అనుకుంటా, మర్చిపోయినా అండి. ఇక్కడ అన్నదానం రెగ్యులర్గా జరుగుతుంటుందంట. యాక్చువల్గా ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా అసలు ఇల్లులే లేవు, కాకపోతే అసలు ఫుల్ జనాలు వస్తారంట అండి. అసలు ఇదంతా కంప్లీట్గా అసలు కూర్చోడానికి నడవడానికి కూడా ప్లేస్ ఉండదంట. మా మమ్మీ చెప్పారనమాట. మేము ఇంకా అక్కడే కూర్చొని ఆయన అక్కడ మంచిగా చల్లటి వాటర్ కూడా ఇచ్చారు. ఇంకా మేము తీసుకొచ్చుకున్న పులిహోర అదంతా తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఆల్రెడీ పిల్లలు కూడా ఫుల్ టైర్డ్ అయిపోయారు. సో డెఫినెట్గా ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉంటే కూడా కమెంట్ చేయండి. రావాలనుకున్న వాళ్ళు, నియర్ బై ఉన్న వాళ్ళు కూడా డెఫినెట్గా విజిట్ చేయండి. చాలా బాగుంది. మేము కూడా చాలా డేస్ నుంచి అనుకున్నాము. సో ఫైనల్గానైతే టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. అండ్ దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. అండ్ మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటా. పక్కగా లైక్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై ఎవ్రీవన్.